రోజు రోజుకి ఒక హై టెన్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటే అవునని చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంచలనం అవుతున్న అంశం ఏంటంటే లిక్కర్ స్కామ్. సో చాలా ఉన్నాయి, ఏదో ఆడదాం ఆంధ్ర అన్నారు, లేకపోతే వేరే వేరే అన్నారు. కానీ బాగా జనాల్లో చర్చకి దారితీసింది లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే అరెస్టులు అయినాయి, అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ ఈ లింకులన్నీ ఉన్నవి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా తాడేపల్లి ప్యాలెస్కి ఈ సెగ తగలబోతుంది అని. మొన్నటి వరకు కూడా అన్నారులే, ఏముంది అసలు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఏముంది, అక్కడికేమో పెద్ద పెద్ద ట్రక్కుల్లో వాటిల్లోని డబ్బులు వెళ్ళినాయని, ఏవేవో జరిగిపోయినాయని, అక్కడ ఒక టీముని పెట్టారని, ఒక స్పెషల్ గదులు కూడా ఏర్పాటు చేశారని, వారికి ఏదో నేలమాలిగలు చేస్తూ ఉంటారు చూసారు, ఆ టైపులో ప్రచారం జరిగింది. సో ఇవన్నీ నిజాల అబద్ధాల? మన డబ్బులుగా దొరకడం ఆ మధ్యకాలంలోని కోట్ల రూపాయలు హైదరాబాద్లో దొరకడం, ఇవన్నీ కూడా ఏదో జరగరాంది జరిగింది. జరగరాంది ఏంటి, కావాలనే జరిపారు, పెద్ద ఎత్తున స్కామ్ చేశారు అని. మరి ఇన్ని అరెస్టులు జరుగుతున్నాయంటే, కోర్టులు వారికి శిక్షలు వేస్తున్నాయి అంటే జరిగినట్ట జరగనట్ట? ఎంతో కొంత నిప్పులేంది పొగరాదంటారు కదా, ఆ పరిస్థితుల్లోనే ఒక పరిస్థితి. అయితే ఇప్పుడు సరే మొన్నటి నుంచి మాట్లాడుకుంటుంది కదా, దీని మీద ఏం ప్రత్యేకత ఉందంటే చాలా ప్రత్యేకత ఇప్పుడు ఉంది. సిట్ మరొక అడుగు ముందుకు వేసింది. అక్కడ మనకు కనిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితుడు సునీల్ రెడ్డి పేరు మీద కూడా కొన్ని బినామీ కంపెనీలు ఉన్నాయి. కొద్దిగా ఏదో చీప్ లిక్కర్లకు సంబంధించినవేవో ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన దీనికి సప్లై చేసేవాడు. కోట్లాది రూపాయలు చేతులు మాని. మొన్నటి వరకు కూడా చెవిరెడ్డివేవో బ్రాంచ్లు అన్నారు వాడని, ఇప్పుడేమో ఈయనంటున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడని, జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేసే వ్యక్తి అని, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా నమ్మకమైన వ్యక్తి అని. మరి ఇతన్ని సిట్ అదుపులోకి తీసుకుంటే, విచారిస్తే చాలా కీలకమైన అంశాలు వస్తాయని. ఒక పక్క ఈ కేసు ఇలా నడుస్తుంటే, ఈ అంశం ఇలా నడుస్తుంటే, మరొక వైపు ఎక్సైజ్ శాఖ మంత్రి అండి మాజీ నారాయణ స్వామి ఫోన్ తీసుకున్నారు సిట్టు. అందులో ఏం డేటా ఉంది, ఏం ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఏం వీడియోస్ ఉన్నాయి అని మొత్తం ఆ డేటా అంతా లాగుతుంది. అందులో కీలకమైన సమాచారం ఉంది అని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఖచ్చితంగా కీలకమైన సమాచారం ఉన్నాయి, చాలా లీక్స్ అందులో ఉన్నాయి. ఆ లీక్స్ అన్నీ కూడా తాడేపల్లికి లింక్ అయి ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశంలో ఖచ్చితంగా ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని. అంటే అన్ని వైపుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగుస్తుంది. అసలు తాడేపల్లి జగన్మోహన్ గారి ఇంట్లో, సరే వాళ్ళ ప్యాలెస్ అంటారు కాబట్టి అది వాడుక భాష అయిపోయింది అందరికీ. నేను ఆ ప్రస్తావన తీసుకురాను, వాళ్ళు అన్నారని ఇందా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఏదైతే ఉన్నదో తాడేపల్లిలోని, అందులో చాలా గదులు ఉన్నాయి, చాలా విలాసవంతంగా ఉన్నాయి, చాలా చాలా సీక్రెట్ లాకర్స్ ఉన్నాయి, ఏవేవో జరుగుతున్న ప్రచారాలు. ఒకవేళ ఈ స్కామ్ కానీ బయటికి కానీ వస్తే, ఇందులో కానీ పక్క ఆధారాలు దొరికితే, ఎందుకంటే ఆ ఫోన్ కీలకమైన ఘట్టం ఇది. ఆ ఫోన్లో ఉంటే, ఎందుకు ఫోన్లో ఉండాలి అంటే ఎక్సైజ్ శాఖ మంత్రి సంతకం లేకుండా, అది సీఎం చెప్పినా వేరే వాళ్ళు చెప్పినా కొన్ని పనులు అవ్వవు. ఆ శాఖకు మంత్రి ఉంటారు. సరే ఈయనకి తెలిసినా దాని గురించి తెలియపోయినా నువ్వు ఫైల్ మీద సంతకం పెట్టేయంటే పెట్టాలి, పెట్టేస్తారు, పెట్టేసే ఉంటారు. చాలామంది ఆ రకంగా ఉన్న మంత్రులు ఉన్నారు, స్టాంపు మంత్రులు, స్టాంప్ ఎమ్మెల్యేలు. వాళ్ళు ఏంటంటే ఫోన్ వచ్చిందంటే హెడ్ ఆఫీస్ నుంచి, అయ్యగారి దగ్గర నుంచి అదేదో పంపిస్తున్నా చూడవయ్యా అంటే సలాం జీ హుజూర్ అని పెట్టేస్తారు. ఆ రకంగా జరిగినాయా, ఎలాంటి ట్రాన్సాక్షన్లు జరిగినాయి? నారాయణ స్వామి గారు అయితే నాకేమీ తెలియదు అంటారు, చెవిరెడ్డి గారు అయితే ఒక లెటరే రాస్తారు, నాకేమీ సంబంధం లేదు మొర్రో, నన్ను ఇరికించేశారని. ఏ ఆధారాలు లేకుండా, ఏం లేకుండా జైల్లో ఎందుకు ఉంచుతారు, అరెస్టులు ఎందుకు చేస్తుంటారు, ఎంక్వైరీలు ఎందుకు జరుగుతున్నాయి? సో ఇవన్నీ కూడా ప్రశ్నలు, దానికైతే సమాధానాలు కావాల్సిన అవసరం ఉంది. సరే ఇందులో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు అన్నది పక్కన పెడితే, ఒక టెన్షన్ వాతావరణం అయితే లిక్కర్ దాంట్లో ఉంది. అది వైసీపీలో చాలామంది మెడకి అది గుదిబండ్లా మారనుంది, ఇబ్బందికరంగా మారనుంది. ముఖ్యంగా ఏ లింకులు చూసినా సీఎం గారు పేషీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ప్రచారం అవనియండి, లేకపోతే వీళ్ళు అనుమానిస్తామనియండి, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ఆయన సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇల్లు అవనియండి, లేకపోతే ఆఫీస్ అంటారు, వాట్ ఎవర్ ఇట్,
అక్కడ నుంచి ఏదైనా ఒక మెసేజ్ రాకుండా ఇక్కడ గాలి కూడా కదిలేది కాదు అని జరిగిన ప్రచారం కదా. మరి అలాంటప్పుడు ఇన్ని కోట్ల స్కామ్ లిక్కర్లో జరిగింది, పక్క ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటున్నారు, ఎంక్వైరీలు చేస్తామంటున్నారు, విచారణ సాగిస్తున్నారు. మరి ఇలాంటి దాన్ని కాదని ఏ రకంగా చెప్తారు? ఒకవేళ కాదు అంటే కాదు అని నిరూపించుకోగలగాలి, అవును అంటే అది ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఒక అంశం కాదు, ఆయన చుట్టూ ఖచ్చితంగా చాలా సీరియస్గానే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు అని జరిగిన ప్రచారం. అరెస్ట్ చేయడానికంటే ఏదో తూతూ మంత్రంగా అరెస్ట్ చేయడం, ఏదో కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అన్నది పెద్ద కష్టమేం కాదు. రాజకీయ నాయకులు తలుచుకుంటే ఏ ప్రభుత్వం అన్నా సరే, అంతకుముందు తెలుగుదేశం పార్టీ అవనియండి, గతంలో వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, ఇప్పుడు కూటమి అవనియండి, ఎవరు అతీతులు ఏం కాదు. కొన్ని అరెస్టులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇది పక్కా ఆధారాలతోటి ఇప్పటి వరకు కూడా గమనిస్తే ఒక పోసాని కృష్ణమురళి అనో, లేకపోతే వంశీ అనో, లేకపోతే వేరే వాళ్ళనో వీళ్ళు అరెస్టులు చేస్తున్నారంటే ఆధారాలు చూపిస్తున్నారు. వంశీ అసలు ఊహించద్దు అది. వంశీని ఏదో కేసులో అరెస్ట్ చేస్తారేమో అనుకున్నారు. కట్ చేస్తే ఏమైంది? వేరే దాంట్లో పెట్టారు, అట్రాసిటీ పెట్టేశారు. అట్రాసిటీ పెట్టడం ఏంటి? సీసీ కెమెరాలో కనిపిస్తుంటేని అసలు ఎవ్వరు కూడా ఊహించలేదు. సో అది కక్ష సాధింపు ఎలాగవుతుందని వీళ్ళు మాట్లాడదు. మేము అరెస్ట్ చేయాలనుకుంటే రోజైనా అరెస్ట్ చేయడం ఎంతసేపు? మేము టార్గెట్ చేస్తే అధికారంలో మేము ఉన్నాము. మేము అరెస్ట్ చేయాలనుకుంటేలో ఉంటే కొడాలి నానిని అరెస్ట్ చేయడం ఎంతసేపు? మేము అరెస్ట్ చేయాలనుకుంటేలో ఉంటే పేరు నానిని ఎంతసేపు? ఇది కదా వాళ్ళు మాట్లాడేది. అంటే నిజమే అనిపిస్తున్నది. ఒకవేళ నిజంగా ఆ ప్రూఫ్స్ దొరకలేదేమో, దొరికితేనే కదా అరెస్ట్ చేస్తారు. అయితే 15 నెలలు కావాలేంటి అరెస్టులు చేయడానికి? పేరు నాని గారిది అయితే ఉంది కదా, ఆయన డబ్బులు కట్టేశారు. అది నామ రైస్ కాదు, ఇంకోటి రైస్ కాదు, నా గొడవల్లో ఏవో పందికొక్కులు కొట్టేసినాయో, ఇంకోటి కొక్కేసినాయో, ఎలా ఎరిపోయినాయో నాకు తెలియదు అంటే అది కాదు కదా. రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళదే అధికారం అవుతుంది, వాళ్ళకే శిక్షలు పడతాయి. కొడాలి నాని గారు ఏ రకంగా మాట్లాడేవారు? ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. చాలా అంశాలు ప్రస్తావించారు. అవన్నీ కూడా తీయొచ్చు, కేసులు పెట్టొచ్చు. అరెస్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. కానీ అరెస్ట్ చేసింది ఆ సాక్ష్యాలు నిలబడగలగాలి, అవి పక్కా నిజాలు అయి ఉండగలగాలి. కక్షపూర్తిగా అరెస్టులు చేస్తే ప్రజలు హర్షించరు. అంతకుముందు కక్షపూర్తిగా అరెస్టులు చేశారనే కదా వైఎస్ఆర్సీపీకి ఈ పరిస్థితి వచ్చింది. సో అదే వీళ్ళు రిపీట్ చేశారనుకోండి, వీళ్ళకి అదే పరిస్థితి వస్తుంది. ప్రజలు చాలా విజ్ఞులు, ఓటర్లు చాలా విజ్ఞులు. సో ఈ పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నాయా? లిక్కర్ స్కామ్లో మరి ఆయన ఉన్నారా? అసలు తాడేపల్లి ఆయన ఇంటిలో ఏం జరిగింది? అక్కడే ఒక ఆఫీస్ పెట్టారట, ట్రక్కులతోటి వెళ్ళేదట, ఇవన్నీ నిజాలా? మరి సునీల్ రెడ్డి చాలా కీలకమైన వ్యక్తి. ఇతనికి అసలు లిక్కర్ తోట కానీ దానితోటి కానీ సంబంధం లేని వ్యక్తి అని అంటున్నారు. ఇతనికి బినామీ పేర్ల మీద ఈయన ఏదో అప్పచెప్పారు, ఒక 2 ప్రాంతాలనో లేకపోతే 2 ఏరియాలనో, దాని మీదే నడిచింది అని. సునీల్ రెడ్డి సోదాలు జరిగితే అవన్నీ కూడా బినామీలు బోగస్లుగా ఉన్నాయట. సో చాలా కీలకమైనవి. ఎందుకు ఈ ప్రస్తావన ఇప్పుడు తేవాల్సి వస్తున్నదంటే, సరే అరెస్ట్ అవుతారో అవన్నీ కోర్టుల అంశం, పోలీసుల అంశం, సిట్ అంశం, ఎలాంటివి తీసుకొస్తారని. కానీ ఇవన్నీ కూడా అటువైపే చూపిస్తున్నాయని, అన్ని దారులు కూడా తాడేపల్లి వైపే చూపిస్తున్నాయని జరుగుతున్న ప్రచార నేపథ్యం. సో దీని నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా బయటపడతారు? ఇందులో కక్ష సాధింపు ఉందా, లేకపోతే వాస్తవంగా జరిగిందా? ముందుగా ఎక్సైజ్ శాఖ మంత్రి, మాజీ మంత్రి నారాయణ స్వామి ఫోన్లో ఏముంది? ఆ ఫోన్ కానీ బయటికి కానీ తీశారు, ఆల్రెడీ తీసుకున్నారు, సిట్ తీసుకున్నారు, ఆ ల్యాబొరేటరీకి పంపించారట. సో అక్కడ కానీ ఏమైనా కీలకమైన అంశాలు కానీ వచ్చినాయి అంటే, వస్తాయని కూడా ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ వచ్చినాయని నేను చెప్పట్లేదు, వస్తాయని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇదే విస్తృతంగా ధారాళంగా ఈ వార్త హల్చల్ చేస్తుంది. ఫోన్లో ఇవి ఉన్నాయట, అవి ఉన్నాయట అని. సరే మరి సిట్ ఏం చెప్తుందో, ఫోన్లో ఏమి దాగుందో, అసలు తాడేపల్లిలో ఏం దాగుందో, జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో, ఆయనకి మరి ఏ రకంగా బిగిస్తున్నారో, ఇవన్నీ కూడా వైసీపీకి మాత్రం చాలా ఇబ్బందికరంగానే ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో అనేది. ఇక మరో అంశానికి వస్తే, ఎవరు మనల్ని విమర్శించకూడదు, ఎవరు మనల్ని అనకూడదు అని చెప్పి మనం ప్రతిరోజు అనుకుంటాము. ఎవరితోటి జీవితం అంతా మనం సంతోషంగా ఆనందంగా ఉండాలని చిన్నప్పటి నుంచే భగవంతుని పూజిస్తాము. వాళ్ళ దగ్గర నుంచే మనకు వ్యతిరేకత వచ్చిందంటే ఆ పెయిన్ మామూలు పెయిన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి పరిస్థితే. షర్మిల గారండి, జగనన్న వదిలిన బాణం, అదే కదా పెద్ద ఎత్తున వైరల్ అయిన క్యాప్షన్ అది, జగనన్న వదిలిన బాణం. ఆ బాణం రివర్స్ అయింది. రివర్స్ అవడం కాకుండా డైరెక్ట్గా ఆయనకే గుచ్చుకుంటుంది అని ఈరోజు ఆవిడ మాట్లాడిన మాటలు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని హిట్ చేస్తున్నది. ఆయన్ని రాజకీయ వ్యభిచారితో పోలుస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గుండెల్లో కత్తి దింపేమంటున్నారు. కూటమిలో
టీడీపీ జనసేనతో పాటుగా నువ్వు చేరిపోయావు అంటున్నారు. నా కొడుకు రాజారెడ్డి నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారసుడు అంటున్నాడు. ఆయన వైఎస్ రాజారెడ్డి అని అంటున్నారు ఆవిడ. వైఎస్ గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు రాజారెడ్డి గారు కూడా వస్తే ఎటువైపు వెళ్తుంది? ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాము, జనాల్లోకి వెళ్తున్నాము, కూటమి చేసిన తప్పులన్నింటినీ ఎండగడుతున్నామని మాట్లాడే వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా షర్మిల గారు ఈరోజు మాట్లాడిన మాటలు వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇంత డైరెక్ట్గా ఈవిడే కుటుంబ సభ్యురాలు అటాక్ చేస్తే మిగతా వాళ్ళు చేశారనుకుంటే అది రాజకీయం అనుకుంటారు. డైరెక్ట్గా సొంత చెల్లె ఇంట్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా బయట తీసుకొచ్చి మాట్లాడుతుంటే మరి ఆయన పరిస్థితి అయితే లిక్కర్ స్కామ్లో ఆ రకంగా ఉంటే ఈవిడ కాకరేపుతున్న వైఎస్ షర్మిల గారి కామెంట్స్. ఇక జగన్కు సొంత రాజ్యాంగం ఉన్నట్టుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నుంచి రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి వీళ్ళు మొదటి నుంచి కూడా అదొకటి బాగా పాపులర్ అయింది, అది జనాల్లోకి తీసుకొచ్చారు. ఈవిడేమో ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఆయనేమో సొంత రాజ్యాంగం అంటున్నారు. అన్ని వైపుల నుంచి కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్న నేపథ్యం ఇవే ఇష్యూస్పై